ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా కాపీ అందిన తర్వాత దానిపైన తప్పనిసరిగా మా ఆలోచన ఏంటో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడతాం. కాకపోతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని చేసిన ప్రతి ప్రక్రియలో అటు సిపెక్ సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగినటువంటి డెడికేటెడ్ కమిషన్ దగ్గర నుంచి అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి చివరికి అటు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు సంబంధించి కానీ ఈరోజు హైకోర్టులో వాదనలు వినిపించి తగు న్యాయం చేయటం కోసం ప్రయత్నం చేసిన వారందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్ప బలం చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టే అనేక ప్రక్రియలు చేసి మేము ఇక్కడ వరకు చేరుకోగలిగాం. మీ అందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ సంబంధించి కొద్దిమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం 30/9/2025 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని న్యాయస్థానాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన మాట కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలు జరపటానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఓబీసీలు ఇవ్వాలనేటువంటి ప్రక్రియ కోసం ఈ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా చేసి అమలు చేసింది.